పాత్రికేయ సోదరులకు నమస్కారం. ఒకవైపు నీట్ పరీక్షలు, మరి యూజీసీ నెట్ పరీక్షల్లో అవకతవకలు బయటపడి లక్షలాది మంది విద్యార్థులు బాధపడుతున్నటువంటి తరుణంలో ప్రధానమంత్రి మోడీ గారు ఒక మాట కూడా మాట్లాడటం లేదు. అటువంటి మోడీ గారు నిన్న బీహార్లోని నలంద యూనివర్సిటీ క్యాంపస్ను ప్రారంభిస్తూ ఫోటో సెషన్కి అనేది ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఆయన స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులు బాధపడుతుంటే ఆయన నలంద యూనివర్సిటీ యొక్క క్యాంపస్ ఇనాగరేషన్లో ఈ రకంగా అనేది ఫోటో దిగటం అనేది సిగ్గుచేటది. అది ఆయన బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం. సుమారు 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాసిండ్రు. నీట్ పరీక్ష రాసిన తర్వాత అవకతవకలు బయటపడ్డాయి. 2 సెంటర్స్లో అవకతవకలు జరిగినట్టు బయటపడింది. సుమారు 1563 మందికి స్టూడెంట్స్కు గ్రేస్ మార్క్స్ కలపటం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు చీవాట్లు పెడితే గ్రేస్ మార్క్స్లు అనేది తొలగించి మళ్ళా వారికి పరీక్షలు పెడతారట. ఇన్ని లక్షల మంది విద్యార్థులు ఒక 4-5 నెలల పాటు ఎగ్జామినేషన్కు ప్రిపరేషన్ చేయటం, తల్లిదండ్రులు ఎన్నో వ్యయ ప్రయాసాలకు లోను కావటం, ఇంత బాధ్యత రాహిత్యంగా అనేది ఈ పరీక్షలను నిర్వహించి కనీసం వారికి సానుభూతి తెలిపే ఇంగిత జ్ఞానం లేకుండా మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ గారు కన్సర్న్డ్ మంత్రి మొదట్లో ఎటువంటి అవకతవ జరగలేదని కొట్టిపారేసిండు. ఆ తర్వాత ఏవో కొన్ని జరిగిన అనే మాట చెప్పడం జరిగింది. అది వారి బాధ్యత రాహిత్యానికి నిదర్శన మాట మనవి చేస్తూ ఉన్నాను. ఈ నీట్ పరీక్ష యొక్క అవకతవకల సంగతి తేలకముందే ఇవాళ పేపర్లో చూస్తే యూజీసీ నెట్ పరీక్షల్లో కూడా ఏదో కాన్స్పిరసీ జరిగిందనేసి సైబర్ క్రైమ్ వాళ్ళు గుర్తించటం, తద్వారా ఆ పరీక్షలు అనేది రద్దు చేయటం, ఏకంగా సిబిఐకి అనేది కేసును అప్పగించటం అనేది జరిగింది. పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం మన జూన్ 18వ తారీఖున ఒకరోజే ఈ యూజీసీ నెట్ పరీక్షకు 11 లక్షల మంది రిజిస్టర్ చేసుకోవటం జరిగింది. యూజీసీ నెట్ పరీక్షల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా, రీసెర్చ్ స్కాలర్స్గా అర్హతను పొందడానికి అనేది ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. సో ఇటువంటి వాటిలో కూడా బాధ్యత రహితంగా వాళ్ళు ఏ విధంగానైతే ఈ ప్రభుత్వం నడుస్తుందో, ఈ ప్రభుత్వం అనేది దేశ ప్రజలకు అనేది వారు క్షమాపణలు చెప్పాలి. అంతేకాదు, ప్రధానమంత్రి మోడీ గారు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. పక్ష సమావేశం ఏర్పాటు చేసి ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో అనేది దీనిపై సమగ్ర విచారణ జరపాలి. భవిష్యత్తులో ఇటువంటి తప్పులు దొరలకుండా విద్యార్థుల తల్లిదండ్రుల జీవితాలతో చెలగాటమాడకుండా ఒక కఠినమైన చర్యలు, ఒక పక్కడబందీ పరీక్షల నిర్వహణ వ్యవస్థ ఉండాల్సినటువంటి అవసరం ఉందన్నమాట మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రధానమంత్రి గారు మోడీ గారులే చాయ్ పే చర్చ అనేది చాలా విపరీతంగా అనేది దేశవ్యాప్తంగా గతంలో చేయటం జరిగింది.
ఛాయ్ పే చర్చా కార్యక్రమంలో అనేక విషయాలు ప్రస్తావిస్తున్నట్టు మాట్లాడినట్టు ఆయన చేయటం జరిగింది. నేను వారితో మనవి చేస్తూ ఉన్నాను. ఈ పరీక్షల నిర్వహణ విషయంలో కూడా పరీక్షా పే చర్చ, మీరు దేశవ్యాప్తంగా మీరు పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించండి. ఆ పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ఈ బాధితులైన విద్యార్థులు తల్లిదండ్రుల యొక్క బాధలు ఏమిటో వినండి. వారికి ఏ విధంగా సానుభూతి తెలుపుతారో, భవిష్యత్తులో ఈ రకంగా జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకుంటారో మీరు వారికి తెలపండి అన్నమాట మనం చేస్తాము. థ్యాంక్ యూ. Like, share, subscribe.